ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రహస్య స్థావరాల్లో భారీగా చీప్ లిక్కర్ను నిల్వ చేశారనే ప్రచారం జరుగుతోంది. అడపాదడపా అధికారులు చేస్తున్న సోదాలు దాడుల్లో కొన్ని వేల బాటిల్స్ పట్టుబడుతున్నా ఇంకా పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఇటీవల నెల్లూరు జిల్లా సర్వేపల్లి కావలి నియోజకవర్గాలలో భారీగా పట్టుబడిన మద్యమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? సూత్రధారులను వదిలేసి పాత్రధారులపై కేసులు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారా? ఈ రెండు నియోజకవర్గాలలో 2014 నాటి సీనే ఈ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతోందా? వాజ్ ది స్టోరీ? వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో నెగ్గడం కష్టమనుకుంటున్న ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఎన్ని అడ్డదారులు తొక్కేందుకైనా వెనకాటం లేదు. ఓటర్లను మత్తులో ముంచేందుకు మద్యాన్ని ఏరులై పారించేందుకు ఎత్తులు వేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముందుగానే లిక్కర్ను గోదాముల్లో నిల్వ చేశారు. రాష్ట్రంలో ఉన్న మద్యం చాలదన్నట్టు పొరుగు రాష్ట్రాలతో పాటు గోవా నుంచి చీప్ లిక్కర్ తెప్పించి ప్రజల ప్రాణాలతో చెలగాటవాడేందుకు వెనకాటం లేదు. నెల్లూరు జిల్లాలో ఇదే జరుగుతోంది. సర్వేపల్లి అభ్యర్థి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విచ్చలవిడిగా మద్యాన్ని తరలించి నిల్వ చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజలను మత్తులో జోగించి ఓట్లు వేయించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేపల్లిలో మంత్రి కాకాణి ముఖ్య అనుచరుడు మారం సుధాకర్ రెడ్డికి చెందిన 3 కార్లలో భారీగా మద్యం పట్టుబడింది. మొత్తం 4232 మద్యం సీసాలని స్వాధీనం చేసుకున్నారు. సుధాకర్ రెడ్డితో పాటు మరో 3 అరెస్ట్ చేశారు. అది మరొక ముందే మరో ముఖ్య అనుచరుడు చిత్ర రాజారెడ్డికి చెందిన రైస్ మిల్లులో 2600 లిక్కర్ బాటిల్స్ లభ్యమయ్యాయి. రాజారెడ్డి పరారవ్వగా మిల్లులో పనిచేసే కార్మికుడిని అరెస్ట్ చేశారు. మద్యం పట్టుకున్న సమయంలో వీడియోలు తీయకుండా మీడియాను కట్టడి చేశారు. ఇందుకు కలెక్టర్ ఆర్డర్ అంటూ అధికారులు బెదిరించడం విమర్శలకు తావిచ్చింది. ఇక కావలి బుడంగొంట గ్రామ సచివాలయంలో 54 మద్యం సీసాలు, 10 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకుని అధికారులు మెన్నకొండిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కావలి ఎన్నికలు రిటర్నింగ్ ఆఫీసర్ డీఎస్పీ తీరు విమర్శలకు తావిస్తోంది. కావలి తీర ప్రాంత ఇసుక దిబ్బల్లో భారీగా మద్యం డంప్ చేశారని వినిపిస్తోంది. కర్ణాటక నుంచి మద్యం తెప్పించారని, అది తాగితే ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రాణాలకు కూడా ముప్పని అధికార వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు తమని కట్టడి చేయడంతోనే ఏమీ చేయలేకపోతున్నామని దిగువస్థాయి ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేయడం గమనించదగ్గ విషయం. ఎన్నికల కోసం మద్యం తరలించడం ఈ ఇద్దరు నేతలకు కొత్త కాదు. 2014లో కూడా ఇదే జరిగింది. అప్పట్లో కూడా సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో గోవా నుంచి తెప్పించిన నకిలీ మద్యం డంపులు బయటపడ్డాయి. గోవా, తమిళనాడుకు చెందిన నకిలీ మద్యం మాఫియాతో కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతులు కలిపారనే ఆరోపణలు వచ్చాయి. ఒక్కో బాటిల్ను 15 రూపాయలకు కొని కంటైనర్ల ద్వారా రవాణా చేశారని చెబుతారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ఓటర్లను మత్తులో ముంచి ఓట్లు దండుకోవాలని కుట్రలు సాగాయి. వాస్తవానికి అది అసలు మద్యమే కాదు, స్పిరిట్ లో రంగులు కలిపి సీసాల్లో నింపిన నకిలీ మద్యం అది. దాన్ని తాగిన ఓటర్లు 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. అప్పట్లో అధికారులు అప్రమత్తమై అడుగడుగునా సోదాలు చేసి భారీ మద్యం డంపులను స్వాధీనం చేసుకున్నారు. కాకాణి, రామిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు, మాఫియా ముఠాలను అరెస్ట్ చేశారు. కోర్టుల్లో ఆ కేసులపై ఇప్పటికీ విచారణ సాగుతోంది. అప్పటి లిక్కర్ ప్లాన్ నే ప్రస్తుత ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమని ప్రజలు చెబుతున్నారు. ఓట్ల కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే అధికారులు కూడా అన్యాయం చేసిన వారే అవుతారని అంటున్నారు. మద్యం నిల్వ చేసిన 2 అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో చర్యలకు వెనకాడుతున్నారని ప్రజలు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థుల చీప్ లిక్కర్ తో ఈ ఎన్నికల్లో మరెన్ని కుటుంబాలు వీధిన పడతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. వీటన్నిటికీ అధికారులే సమాధానం చెప్పాలి మరి.